ఈ వీడియోను వీక్షిస్తున్న అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ వీడియో తయారు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జేఈఈ ఎగ్జామ్స్లో మనకి బోనస్ మార్కులు రాబోతున్నాయి. వాటి వివరాలు తెలియపరచాలనేసి, ఈ వివరాల వలన చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగకరంగా ఉంటుందని దాని విషయమే ఈ చిన్న వీడియోని తయారు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. మొదటిగా ప్రొవిజనల్ ఆన్సర్ కీని రిలీజ్ చేస్తుంది. ఆ ఆన్సర్ కీ రిలీజ్ చేసిన తర్వాత కొంత టైం ఇస్తుంది. ఏదైనా రాంగ్ క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పి ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు అందరూ కూడా. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ బోనస్ మార్క్స్ విషయమై ఛాలెంజ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ దీని గురించి ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చాలా వరకు ముఖ్యమైన ఇన్స్టిట్యూట్స్ కానీ ముఖ్యమైన కాలేజెస్ కానీ ఈ బోనస్ మార్క్స్ విషయమై ఛాలెంజ్ చేస్తారు. వాటి గురించి ఆల్రెడీ చర్చించి ఈ బోనస్ మార్క్స్ని ఇవ్వడము లేదా ఇవ్వకపోవడం అనేది ఎన్టీఏ చేతిలోనే ఉంటుంది. కంప్లీట్ అథారిటీ ఎన్టీఏ చేతిలోనే ఉంటుంది. ఈ ఛాలెంజ్ చేసిన ప్రతి క్వశ్చన్కి బోనస్ మార్కు వస్తుందా అంటే మనం చెప్పలేం. అడగడం మాత్రం అడుగుతారు, కానీ అన్నింటికీ వస్తాయా అంటే అది ఎన్టీఏ అథారిటీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కొన్నింటికి బోనస్ ఇవ్వడం జరుగుతుంది, కొన్నింటికి డ్రాప్ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అయితే ఏ క్వశ్చన్ డ్రాప్ క్వశ్చన్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది అనేది వాళ్ళు తుది నిర్ణయం తీసుకుని ఆ లిస్ట్ని ఇస్తారు. ఆ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత వెంటనే ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేయబడుతుంది. ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన మరుసటి రోజునే రిజల్ట్ కూడా రిలీజ్ అవుతుంది. మనకి నోటీస్లో ఇచ్చారు 20వ తారీఖుని రిజల్ట్ రాబోతుంది అని. అంటే ఒక్కొక్కసారి 19వ తారీఖుని కూడా రిజల్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు జరిగిన గత సంవత్సరాల్లో జరిగిన పరిణామాలను బట్టి చెప్పడం జరుగుతుంది. ఒకరోజు ముందుగా అటు ఇటులో రిజల్ట్ని రిలీజ్ చేస్తారు. ఆ రిజల్ట్ రిలీజ్ చేసిన ముందు రోజుని ఫైనల్ ఆన్సర్కి వస్తుంది. ఈ ఫైనల్ ఆన్సర్కి ముందు మనం ఛాలెంజ్ చేసిన ప్రతి క్వశ్చన్ని కూడా వాళ్ళు చెక్ చేసి ఆ క్వశ్చన్లో ఉన్న వివరాలని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుని వాటిని బోనస్ మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ బోనస్ మార్క్స్ కొన్ని షిప్స్కి వస్తాయి, కొన్ని షిప్స్కి రావు. అయితే ఈ బోనస్ మార్క్స్ ఏ ఏ సందర్భాల్లో వస్తాయనే విషయం మాత్రం స్టూడెంట్ తెలుసుకోవాలి. కాబట్టి ఈ చిన్న వీడియోని చేస్తున్నాను. ఏ ఏ సందర్భాల్లో వచ్చే అవకాశం బోనస్ ఉన్నది అంటే, ఏదైనా షిఫ్ట్లో క్వశ్చన్ రాంగ్ ఉన్నట్లయితే, ఇంక క్వశ్చనే రాంగ్ ఉన్నది కాబట్టి ఇంకా అక్కడ ఆప్షన్స్ ఇవేం పెట్టినా దానికి 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ ఇచ్చేస్తారు. క్వశ్చన్ రాంగ్, ఇంకా అందరికి 4 మార్క్స్ ఇచ్చేస్తారు. ఒకవేళ క్వశ్చన్ కరెక్ట్గా ఉంది, రెండో పాయింట్, క్వశ్చన్ కరెక్ట్గా ఉంది, అసలు ఆన్సర్ ఏది కనెక్ట్ అవుతలేదు, ఏ ఆప్షన్ ఆన్సర్ కరెక్ట్ అవుతలేదు, అలాంటి సందర్భాల్లో బోనస్ వచ్చింది. ఇక మూడో పాయింట్ ఏంటంటే, క్వశ్చన్ కరెక్ట్గానే ఉంది, ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఇచ్చినప్పుడు ఆ ఆన్సర్ కీలో ఆప్షన్ బి కరెక్ట్ అయితే గనక, యాక్చువల్గా ఆప్షన్ బి కరెక్ట్, ఆ ఆప్షన్ బి కరెక్ట్ అయితే మనకి ఇచ్చిన ప్రొవిజనల్ కీలో ఆన్సర్ ఏ కరెక్ట్ అని గనక ఎన్టీఏ ఇచ్చినట్లయితే
ఇప్పుడు దానికి 4 మార్క్స్ వస్తాయా అంటే వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఎలాగంటే ఎవరైతే ఆన్సర్ ఏ పెట్టారో వాళ్ళకి 4 మార్క్స్ వస్తుంది. అలాగే ఫైనల్ ఆన్సర్ కీలో ఆన్సర్ బిని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఆ ఆన్సర్ బిని పెట్టిన వాళ్ళకి కూడా 4 మార్క్స్ వస్తుంది. అయితే ఎవరికి రాదు ఈ సందర్భంలో 4 మార్క్స్ అంటే ఎవరైతే ఆన్సర్ సి ఆన్సర్ డి పెట్టారో ఆ పై 2 ఏ గాని బి గాని పెట్టని వాళ్ళు ఉంటారు, సి గాని పెట్టారో వాళ్ళకి -1 మార్క్స్ వచ్చావచ్చు. అయితే ఈ సందర్భాల్లో ఆన్సర్ కి చేంజ్ చేయడమా లేకపోతే బోనస్ మార్క్ ఇచ్చేయడమా అనేది తుది నిర్ణయం మాత్రం ఎన్టీఏ చేతిలోనే ఉంటుంది. అందుకని ఈ విషయాలను గమనించుకుని ఏ క్వశ్చన్స్ కి బోనస్ ఇవ్వడం జరుగుతుంది, ఏ క్వశ్చన్ డ్రాప్ చేయడం జరుగుతుంది అనేది తుది నిర్ణయం ఎన్టీఏ చేతిలో ఉంటుంది. అయితే ఛాలెంజ్ చేసిన ప్రతి క్వశ్చన్ కి ఇస్తారా అంటే అది మన చేతిలో లేదు. అది చాలా వరకు జరగని సందర్భాలు. అయితే కొన్ని క్వశ్చన్స్ మాత్రం నేను ఇప్పుడు బోనస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ని ఏంటనేది మీరు నోట్ చేసుకున్నట్లయితే మీకు మంచిగా ఉంటుంది. 2 ఏప్రిల్ షిఫ్ట్ 1లో కెమిస్ట్రీకి బోనస్ వచ్చే అవకాశం. అలాగే 2 ఏప్రిల్ షిఫ్ట్ 2లో ఫిజిక్స్ క్వశ్చన్ కి బోనస్ వచ్చే అవకాశం. అలాగే 4th ఏప్రిల్ షిఫ్ట్ 1లో ఫిజిక్స్ కి బోనస్ వచ్చే అవకాశం. అలాగే 4th ఏప్రిల్ షిఫ్ట్ 2లో బోనస్ క్వశ్చన్ అనేది ఏమీ లేదు. 5th ఏప్రిల్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ లో ఒక క్వశ్చన్ కి, కెమిస్ట్రీలో ఒక క్వశ్చన్ కి, ఫిజిక్స్ లో 2 క్వశ్చన్లకి బోనస్ వచ్చే అవకాశం. అలాగే 5th ఏప్రిల్ షిఫ్ట్ 2లో బోనస్ వచ్చే అవకాశాలు లేవు. 6th ఏప్రిల్ షిఫ్ట్ 1లో కెమిస్ట్రీకి ఒక క్వశ్చన్, ఫిజిక్స్కి ఒక క్వశ్చన్ బోనస్ వచ్చే అవకాశం. అలాగే 6th ఏప్రిల్ షిఫ్ట్ 2లో ఫిజిక్స్కి ఒక క్వశ్చన్ బోనస్ వచ్చే అవకాశం. అలాగే 8th ఏప్రిల్ షిఫ్ట్ 2లో 3 క్వశ్చన్స్ ఫిజిక్స్కి బోనస్ వచ్చే అవకాశాలు. ఇవి మనం అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం వరకు మాత్రమే. తుది నిర్ణయం మాత్రం ఎన్టీఏ చేతిలో ఉంది. వాళ్ళు ఏ క్వశ్చన్స్ కి బోనస్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్ డ్రాప్ చేస్తున్నారు అనేది ఎన్టీఏ చేతిలో మాత్రమే ఉన్నది. ఇది గమనించాలి స్టూడెంట్స్ అందరూ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 8th ఏప్రిల్లో 3 క్వశ్చన్స్ కి బోనస్ వచ్చే అవకాశం ఉందన్నారు, మాకు 3 క్వశ్చన్లు రాలేదు అనడానికి లేదు. తుది నిర్ణయం మాత్రం ఎన్టీఏ చేతిలోనే ఉంటుంది. ఓవరాల్ గా ఈ బోనస్ వచ్చే మార్కులు ఏంటంటే మ్యాథ్స్ మాత్రం ఒక క్వశ్చనే వచ్చే అవకాశం ఉంది, కెమిస్ట్రీకి 3 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది, అలాగే ఫిజిక్స్ లో మాత్రం మాక్సిమం 9 క్వశ్చన్లకి బోనస్ వచ్చే అవకాశం. ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించాలి. ఆతృత చెందవద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసాము, ఆన్సర్ కి కూడా అయిపోయింది, ఛాలెంజ్ కూడా చేసేసారు. ఓన్లీ ఫైనల్ ఆన్సర్ కీయే రావాలి. ఈ ఫైనల్ ఆన్సర్ కీ వచ్చే ముందు బోనస్ ఆటోమేటిక్ గా ఈ క్వశ్చన్లకి మేము బోనస్ ఇస్తున్నామని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి వెంటనే ఫైనల్ ఆన్సర్ కి కూడా వచ్చేస్తుంది. ఇది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అందుకని దీని గురించి ఆతృత చెందాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఫైనల్ ఆన్సర్ కి వచ్చిందో, ఫైనల్ ఆన్సర్ కి వచ్చిన మరుసటి రోజునే, ఒకవేళ ఫైనల్ ఆన్సర్ కి 18వ తారీఖున వచ్చింది, 19వ తారీఖునే మనకి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాం. అంటే షూరిటీ అని కాదు. 19వ తారీఖుని గనక ఫైనల్ ఆన్సర్ కి వచ్చినట్లయితే 20వ తారీఖున మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు నోటీస్ ఇచ్చారు 20వ తారీఖున మనం రిజల్ట్ ని రిలీజ్ చేస్తామని. ప్రతి ఒక్కరు కూడా ఆతృత చెందకుండా ఈ రిజల్ట్ కోసం ఎదురు చూడాలని నేను మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా చాలా మంది స్టూడెంట్స్ ఈ బోనస్ మార్క్స్ వస్తే గనక నాకు ఉపయోగంగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి ఈ బోనస్ మార్క్స్ ద్వారాగా లాభం పొంది మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇది మీకు ఉపయోగకరంగా లేకపోయినా మీ స్నేహితుడికి కానీ, మీ తమ్ముడికి కానీ, మీ చెల్లికి కానీ, మీ అక్కకి కానీ ఎవరికొకరికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ చేరుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.